హాయ్ అండి అందరికీ. ఓరనాయనో నేనేం చేయాలిరా దేవుడా, ఇంత డబ్బు పిచ్చి ఉండే ఈ ప్రపంచంలో నేను ఎలా బతకాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమవ్వాలి, ఏ ప్రపంచానికి వెళ్ళాలి దేవుడా. డబ్బు పిచ్చి ఉండే ప్రపంచంలో మనం ఎలా బతుకుతాం దేవుడా. ఎవరు ఎన్ని చెప్పినా దేవుడా, నా డబ్బు పిచ్చి నాకే, నేను ఇలాగే ఉంటాను, నా నిజ స్వరూపం ఇదే దేవుడా. ఏం చెయ్యాలి దేవుడా. ఇది ఫ్రెండ్స్ అసలైన నిజ స్వరూపం. ఇప్పుడైనా జనాలకి అర్థమైందా? అర్థం చేసుకుంటున్నారో లేదో. ఇంకా బ్యాడ్ కామెంట్సే వస్తుంది. మరి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో, లేకుంటే భజన బ్యాచో తెలియదు, కానీ ఇంకా బ్యాడ్ కామెంట్సే వస్తుంది. ఏ విధంగా చూడమంటారు ప్రజల్ని, ఏ విధంగా మోసపోవడానికి వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని మోసాలు ఫ్రెండ్స్, ఎన్ని మోసాలు. కామెంట్ బాక్స్లో పిన్ చేస్తారా? కామెంట్ బాక్సే లేదు అక్కడ ఓపెన్. ఇంకా కామెంట్ బాక్స్ ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో పిన్ ఎక్కడ వెతుక్కోవాలి? ఇలా ఉందన్నమాట. అసలు ఏంటి ఫ్రెండ్స్ ఇది? అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా అయితే దేవత అని కొలిచారో నాకు అసలు అర్థం కావడం లేదు. వితిన్ 15 డేస్లోనే నేను చూసి నాకు పిచ్చి అయితే వచ్చేస్తూ ఉంది. అసలు ఎంత జనాలు ఇంతగా అందుకనే మోసపోయారా ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఇంతలా మోసం చేయాలనా? ఇంత డబ్బు పిచ్చా, ఇంత ప్రమోషన్ల పిచ్చా, మీరు ఒక్కరే సంపాదించుకొని బతకాలన్నా, మిగతా వరకు అందరికీ తొక్కేయాలన్నా, మిగతా వరకు అందరు పాడైపోవాలన్నా. ఫ్రెండ్స్ ఏదైనా చెప్పాలి అనుకుంటే, మనం నలుగురికి చెప్పాలనుకుంటే మంచి మాటలు చెప్పాలా, వాళ్ళ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దేవి చెప్పే అంత నీకు ఉంటే చెప్పాలి. అంతేకాని ఇలా బురదలోకి తోసేయడం ఏంటి, ఇలా ఊబిలోకి తోసేయడం ఏంటి? నేనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏంటి ఇది? ఈ అరాచకాలు ఏంటి అసలు ఎవరికి ఏం అర్థమవుతుంది? ఏం కామెంట్ పెట్టాలనుకుంటున్నారు? దానికి అసలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. తల్లి నీ వీడియోలు అయితే నువ్వు చేయి, కానీ ఇలా లింకులు పెట్టొద్దు, పిన్నులు పెట్టొద్దు, పిన్ కోడ్లు పెట్టొద్దు, మా దగ్గర పిన్ చేయొద్దు మీరు అనేసి. అబ్బా భరించలేకపోతున్నాం. మీకు అమెజాన్లో కొనుక్కోవడమే రాదా? ఎవ్వరికి అమెజాన్ అంటే ఏంటో తెలీదా? ఏంటి ఫ్రెండ్స్ ఇది? సరే ఇది నేను తెచ్చుకున్నాను, ఇది నేను కొనుక్కున్నాను అని చెప్తే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం నిందుల్లో వేయలేం కాబట్టి. కానీ నేను పిన్ చేస్తున్నాను, ఆ పిన్లనే కొనుక్కోండి. ఏంటి ఫ్రెండ్స్ ఇది? ఈ అగత్యాలేంటి, ఈ ఘోరాలేంటి? అర్థం కావటం లేదు. నాకైతే చిరాగ్గా అనిపిస్తుంది. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పుడు ఈ మాటలు విని కూడా వీళ్ళంతా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అర్థం కావడం లేదు. ఇంత ఘోరంగా ఉంటుందా? డబ్బు పిచ్చి ఉంటే నేను కమెంట్ ఆఫ్ చేసుకున్నాను కాబట్టి నేను ఏ వీడియో అయినా పెడతాను, మీరు ఎలా అయినా నా వీడియోలు చూస్తారు, నేను ఎలా అయినా నాకు డబ్బులు వస్తుంది. అది నాకు కావాల్సి ఉండేది. మీకు ఇష్టమైతే చూడండి, లేకుంటే మానేయండి. కరెక్ట్ ఆవిడ చెప్పింది. ఆవిడ ఆఫ్ చేసుకొని ఉన్నారు. మనం ఇష్టమైతే చూడడం, లేకుంటే మానేయడం. ఇదన్నమాట. ఇలా ఉంటుంది మన దరిద్రం అంటే. అర్థమైందా? ఏమని చూడాలి, ఏం నేర్చుకోవాలి దాంట్లో? మళ్ళీ అదేదో ఇప్పి చూపించి ఇలా బెల్ట్ వేసుకోవచ్చు, ఇలా దారం కట్టుకోవచ్చు, ఇలా ఉక్స్ పెట్టుకోవచ్చు అని బదులు మరి నీట్గా కట్టే చూపించచ్చు కదా. నీట్గా కట్టి ఇలా కట్టుకుంటారు, ఇలా పైట వేసుకుంటారు అనేసి మరి మొత్తం కట్టి చూపించే బదులు పిన్ టు పిన్ కట్టి చూపించాలి. నువ్వు నేర్పిస్తున్నావు కదా అందరికీ, ఇలా కట్టుకోవచ్చు, అలా కట్టుకోవచ్చు అనేసి. ఏంది ఫ్రెండ్స్ ఇది? మీకు ఏమనిపిస్తుంది, ఏమని చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇంత ఘోరమా? ఏది వీడియో లేకపోతే ఏదో ఒక వీడియోతో వచ్చేయడమేనా? నాకైతే దేవుడా ఇలా కూడా ఉంటుంది. అది కొన్ని రోజులే ఉంటుందంట, తర్వాత వెళ్ళిపోయిద్దంట. తర్వాత మనకు బట్టలే దొరకవన్నమాట ఎక్కడ ఈ ప్రపంచంలో. మళ్ళీ అది ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి. తర్వాత మనకు బట్టలు ఎక్కడ దొరకవు. అది ఉన్నప్పుడే అందరూ కొనుక్కోండి.
అయ్యో దేవుడా! ఇంతలా ఉంటదనేసి అయితే నేను ఊహించలేదు. అందరూ చెప్పినంత చెడ్డయితే కాదేమో అనేసైతే మనసులో అయితే అనుకునేదాన్ని గానీ, రోజు రోజుకి క్లారిటీ అయితే వస్తూనే ఉంది. మీ ఇన్ని రోజులు అందరూ భజించేసి, దేవతలా కొలిచి, ఆమెను ఎక్కడో ఎక్కించేశారండి. ఎక్కడో కూర్చోబెట్టేశారు. అక్కడి నుంచి దిగాలంటే చాలా కష్టం. అంతే ఇంక దిగరు. ఎవరేమైనా చేసుకోండి. ఎందుకంటే సబ్‌స్క్రైబ్ వచ్చేసారు 4 వరకు. ఇంక అందులో కొంతమందైనా చూస్తారు. గంటలో 60,000 ఎళ్ళిపోతుంది. 50,000 ఎళ్ళిపోతుంది వ్యూసు. ఒక రోజుకి ఎంత సంపాదించొచ్చో తెలుసా మీకు అంత వ్యూస్ ఎళ్తే? దేవుడా! ఇంకా సంపాదించేవాళ్ళు ఇంకెవరి మాట ఇంటారు? డబ్బు చూసేవాళ్ళు ఇంకెవరి మాట ఇంటారు? ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది ఒకరికి నేను మోసం చేస్తున్నాను, ఒకరికి మంచి చెయ్యాలి ఏముండవు. చెడు, మంచి ఏమీ ఉండదు. డబ్బే ప్రపంచమని బ్రతికే వాళ్ళకి చెడు, మంచి ఏమీ ఉండదు. అంతే ఇంకా. ఇష్టమైతే చూడటం, లేకుంటే ఊరుకో ఉండడం. అంతే ఫ్రెండ్స్. ఇంకేం చేయలేం. ఇంతకంటే ఏం చేయలేం. ఫ్రెండ్స్ అయితే సిస్టర్ అయితే కామెంట్ చేస్తారు. వాళ్ళ గురించి అయితే మీరు వీడియో పెట్టండి. ఏం పెడతాం సిస్టర్? ఏమని పెడతాం? వాళ్ళకి వ్యూస్ వెళ్ళటం మానేస్తుందా? వీడియో వదిలిన తక్షణ 50,000 వెళ్తుంది. ఒక 2, 3 రోజులైతే ఒక 2,00,000 వాళ్ళ 1 మిలియన్‌కి వెళ్ళిపోయిద్ది. ఇంక వాళ్ళు సంపాదించుకుంటారు. ఏముంది ఇంకా? అసలు ఎవరిలో బుద్ధుంది, ఎవరికి బుద్ధి లేదని కూడా తెలియట్లేదు. ఇది మన పరిస్థితి. నేనైతే మొత్తం చూడను. అలా చూస్తే తెలిసిపోతుంది కదా! ఇంకేం చూస్తాం మొత్తం. వాళ్ళకి చూసి చూసి డబ్బు సంపాదించుకునేది ఇచ్చేదనేసి మొత్తమైతే చూడను. ఇలా ఉందన్నమాట. అస్సలు చూసిన తక్షణం నాకైతే తల గిర్రని తిరిగింది. దేవుడా! ఇంకెక్కడ బట్టలైతే మీకు దొరకవన్నమాట. అక్కడే కొనుక్కోవాలి. వెళ్ళి కొనుక్కోండి. మీ దేవతలా పూజించే దేవత ఇది చెప్తున్నారు కాబట్టి అసలు మీకైతే ఎంత చిరాకుగా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అసలు ఏం మాట్లాడాలి? నిజంగా అసలు ఇలా ప్రమోషన్ చేసేవారికి ఫస్ట్ యూట్యూబ్ ఎత్తేయాలండి. నేనైతే అదొక్కటే కోరుకుంటున్నా. ఎన్నెన్నో శిష్టాలు తీసుకొస్తున్నారో అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఈ ప్రమోషన్ చేస్తారో వాళ్ళకైతే ఎత్తేయాలండి. నాకైతే మనసులో అదే ఉంది. గట్టిగా కోరుకుంటున్నా. నా ఛానల్ ఉన్నా లేదా పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు. ఎందుకంటే నేను డబ్బు సంపాదించట్లేదు దీంట్లో. ఊరికే టైం పాస్ చేసుకుంటున్నా. ఎత్తేయాల. నా ఛానల్ కూడా ఎత్తేయని. నేను ఇంకో ఛానల్ కూడా పెట్టి ఇలాగే చెప్తూ ఉంటా. ఇలా ఉంటుందన్నమాట. మీకైతే ఏమనిపించిందో నాకు చాలా తలనైతే నొస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మనోళ్ళు ఎవరైనా మన మాట వినకపోతే ఈయన అనిపిస్తుంది చూడు, ఒకేసారి వచ్చేస్తుంది కోపం. అలా వచ్చేసిందనమాట కోపము. తట్టుకోలేకపోతున్నాను అసలుకి. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఎంత చెప్పినా కూడా డబ్బు వ్యామోహంలో ఉండేవాళ్ళు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనిపించింది. మరి ఎక్కడ మీకు మంచి అనిపించింది? ఎందుకు ఆవిడని అంటారు? ఆవిడ అంత దైవభక్తి కదా అని నాకైతే చాలామంది కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. అది నేను అవునా అని ఒక పక్క ఆలోచించేదాన్ని. అవునా, ఇంత దైవభక్తి ఉండే వాళ్ళకి నేను ఇలా మాట్లాడానా అనేసి అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే ఈవిడ కేవలం వీడియోల కోసమే ఈ పూజ గదులు, పూజలు, ఈ విగ్రహాలు, ఈ శంకరుడు, ఈ వినాయకుడు, ఈ కృష్ణ అని చూపిస్తుందని అర్థం చేసుకున్న తర్వాత నేనైతే మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే ఒక భక్తురాలకి మనం అలా మాట్లాడితే కూడా మనకి నేను కూడా మనిషినే కాబట్టి భయం అనేది వస్తుంది. ఆ భయం అనేది వెళ్ళిపోయింది నాకు ఎప్పుడో. ఇంకా భయం అనేది నాకు అస్సలు లేదు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళ దగ్గర మనమేంటి భయపడ్డం అనే ధైర్యం అయితే వచ్చేసింది. ఈ విధంగా జనాలకు మోసం చేస్తున్నారా అనేసి నాకు ధైర్యం అయితే చాలా చక్కగా వచ్చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎక్కడ ఎలాంటి చింత ఏమీ లేదనమాట. ఎందుకంటే ఎందుకు మళ్ళీ అందులో కూడా ఒక్కొక్కరు ఎందుకండి మరి ఇలాంటి కామెంట్స్ పెడతారు? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను ఎంతో అనుకుంటాను వేరేది ఏమైనా మాట్లాడుకోవాలి, వేరేది ఏమైనా చూపించాలి అనేసి. కానీ చూసేసరికి అయితే నాకు అసలు మనసు ఒప్పట్లేదు. అందుకైతే నేనైతే ఈ వీడియో చేశాను.
ఫ్రెండ్స్ మీకు నా మాటలైతే బోర్ అనిపించవచ్చు. కానీ నాకు చాలా చిరాకొచ్చింది ఫ్రెండ్స్ చూడగానే. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్ అయితే చక్కగా చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ అయితే చక్కగా చేయండి. ఇది ఈ వీడియో కోసము నేనైతే మీ కామెంట్ చూసైనా కొంచెం హమ్మయ్య! నా సిస్టర్స్ కూడా ఇలాగనే మాట్లాడుతున్నారా? నా ఒక్కదానికే కాదు అందరికీ ఇలానే అనిపించిందని అయితే కొంచెమైనా హ్యాపీ ఉంటాను. గుండె అయితే ఒకలా అయిపోతా ఉంది. డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళది చూస్తుంటే నాకు చాలా సర్రని కోపం వచ్చేస్తదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. మీరైతే ఎవ్వరూ బాధపడొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా! మనం హ్యాపీగా ఉండాలి సిస్టర్. అందరూ హ్యాపీగా ఉండాలా? కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళు కామెంట్ ఒకవేళ ఆన్ చేసి ఉంటే కామెంట్ పెట్టండి అందరూను. ఇంకా నీకు డబ్బు పిచ్చి పోలేదా అని చెప్పి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మరి ఒకవేళ మన మాటలు నచ్చినట్టుగా అయితే యాహ్ అని ఒక సింబల్ పెట్టండి ఫ్రెండ్స్. యాహ్ అని ఒక సింబల్ పెట్టండి. సూపర్ అని ఒక సింబల్ పెట్టండి ఫ్రెండ్స్. నాకు ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. నాకు అంత కసిగా ఉందనమాట. చాలా ప్రౌడ్ ఫీల్ అది. యా అని ఒక సింబల్ పెట్టండి ఫ్రెండ్స్ నా సిస్టర్స్ అంతాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.